నమస్తే అండి. నమస్తే. నిన్న కాక మొన్న జరిగిన విషాద సంఘటన బాలీవుడ్ ఆర్టిస్ట్ షఫాలి గారి దుర్మరణం. 40 ఇయర్స్ ఆమెకు. సో ఇప్పుడు మనకు తెలుస్తున్న వార్తలు ఏంటంటే యాంటీ ఏజింగ్ కోసము ఏదో ఇంజెక్షన్స్ చేసుకున్నారు. ఫాస్టింగ్ ఉన్నారు. ఫాస్టింగ్ తర్వాత వెంటనే ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల అది వికటించింది, గుండెపోటుకి దారితీసింది అని. ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలనే ఉంటుంది. మీకైనా, నాకైనా, ఎవ్వరికైనా జెండర్తో సంబంధమే లేదు. కానీ ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీస్ని చూసిన తర్వాత ఇంకా ఎక్కువైంది అని ఒక వార్త అయితే ఉంది. మనం కూడా అలా సన్నగా ఉండాలి, తెల్లగా ఉంటేనే అందం కదా ఇప్పుడు మనకి. నల్లగా ఉంటే నువ్వు అందంగా లేనట్టు లెక్క కింద ఎప్పుడో తెలిసిపోయింది మనకి. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసినప్పుడు చూసారా, నల్లగా ఉన్న ఫేస్ తెల్లగా అయిపోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందాన్ని కాపాడుకోవడం కోసము శ్రీదేవి గారి మరణం విషయంలో కూడా మనం కొన్ని వార్తలు ఇలానే విన్నాంగా. అవును, ఏజ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. యాక్సెప్ట్ చేయలేకపోవటం కాదు, ఈ అందం పెట్టుబడిగా మనము ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాము, డబ్బులు సంపాదించాలనుకుంటున్నాము, కెరీర్లు సృష్టించుకోవాలనుకుంటున్నాము, నలుగురిలో గుర్తించబడాలనుకుంటున్నాము. ఈ 4 లేవనుకోండి, అసలు అందంతో పని ఏంటి చెప్పండి? ఈ 4 ఏమి మీకు అందం లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదా? అసలు మద్రాసులో వాళ్ళు ఆ ద్రవిడియన్స్, మనం కూడా ఆ ద్రవిడియన్స్మే. అందుకే మనం కాస్త డస్కీగా ఉంటాము మనం. నేనైతే ప్రౌడ్ ద్రవిడియన్ అని చెప్పుకుంటా. అసలు నేను ఈ మాత్రం కలర్ ఉండటం కూడా నాకు ఇష్టం ఉండదు ఒక్కొక్కసారి. ఎందుకు అసలు కలర్ ద్వారా గుర్తించబడాలి అని నేను అనుకున్నాను అంటే ఎక్కడో నా వ్యక్తిత్వంలో లోపం ఉన్నట్లు లెక్క. నేను గుర్తించబడాలి అంటే నా పనుల ద్వారా గుర్తించబడాలి. ఒక మహిళగానో, ఒక అందమైన మహిళగానో నేను గుర్తించబడడానికి నేను ఇష్టపడను. అంటే నేను చాలా అందంగా ఉన్నానని కాదు సుమా, చెప్తున్నా. మనం చదువుకోవాలి, పని చెయ్యాలి. అది ఉద్యోగమా, స్వయం ఉపాధి, అది వేరే విషయం. మనం విజ్ఞానాన్ని సంపాదించాలి. ఇవి మన లక్ష్యాలు కావాలి తప్పితే అందంగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఇంప్రెస్ చెయ్యాలి, 10 మందిలో ఈవిడెవరో అనిపించుకునేటట్లు ఉండాలి, అసలు సంతూర్ మమ్మీలాగా ఉండాలి. ఇలా అనుకుంటే అందమే మన ప్రొఫెషన్కి ఒక పెట్టుబడి అని అనుకుంటే గనక మనంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. అందుకే చాలామందికి తెల్ల వెంట్రుకలు వస్తున్నా, లావ్ అవుతున్నా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆకర్షణ కోల్పోతున్నామేమో అనే ఒక ఆత్మన్యూనత వచ్చేసేసి ఒక ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోయి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అలా కాదు, ఆరోగ్యంగా ఉన్నామా, అందంగా ఉన్నామా అని చూసుకుంటే గనక మనం ఆరోగ్యంగా ఉండటానికే ఇష్టపడాలి. ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా అందంగా కూడా ఉంటాం. అందంగా కనిపించినా కనిపించకపోయినా అది వేరే విషయం. ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు నేను బరువు తగ్గాలి అని అనుకోవటానికి అందం కోసం అయితే కాదు, నేను బరువు తగ్గాలని అనుకుంటున్నా. కానీ అందం కోసం నాకు డాక్టర్స్ చెప్తున్నారు ఎప్పటికప్పుడు, మీరు బరువు తగ్గాలి అని చెప్తున్నారు. దానికి ఎక్సర్సైజ్ చెయ్యండి, సరైన తిండి తినండి అని చెప్తున్నారు. సరే, నిజమే. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ బరువు వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. ముందుగా వచ్చేది మోకాళ్ళ నొప్పి, ముందుగా వచ్చేది బీపీ. ఈ 2 బీపీ వచ్చిన తర్వాత దానికి నేను ఉన్నాను, ట్విన్ సిస్టర్ని అని చెప్పి షుగర్ వచ్చేస్తుంది. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మొదటిగా మీరు చేయాల్సింది ఏంటి? మీ లైఫ్ స్టైల్ని మీరు సరిగా పెట్టుకోవటం. అసలు ఈ లైఫ్ స్టైలే సరిగా ఉందనుకోండి, అసలు ఈ బోటాక్స్ అవసరం ఏంటి, యాంటీ ఏజింగ్ ఏంటి, ఈ ఫిల్లర్స్ ఏంటి, యథాతథంగా ఇప్పుడు మనం ఇలా పుట్టాము అంటే ఈ విషయంలో మన గొప్పతనం ఏమీ లేదు అని అంగీకరించాలి. ఎందుకంటే ఇది పుట్టుకతో వచ్చింది. బయోలాజికల్గా మనం ఇలా పుట్టాం. అబ్బాయి అవడంలో మన మన తల్లిదండ్రులు గొప్పతనం లేదు, అమ్మాయి అవటంలో తల్లిదండ్రులు చేతగాంతనము లేదు. అందంగా పుట్టినా, 2 కాళ్ళు ఉన్నా లేకపోయినా, అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగుండి బుర్ర బాగలేకపోయినా లేదు, మన ఇష్టం ఏమీ లేదు, మన చాయిస్ లేదు ఇక్కడ. కానీ మన చాయిస్ ఏంటి అంటే ఈ పుట్టిన తరువాత మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకున్నాము అనేది మన చాయిస్.
మనం తీసుకోవాల్సింది. అవును. ఇప్పుడు ఈ బ్యూటీ క్లినిక్స్ ఎక్కువైపోయి మీరు సన్నగా అయిపోతారు. అసలు ఎన్ని క్లినిక్స్ అంటే ఇవాళ, ఇంతకుముందు స్కిన్ స్పెషలిస్ట్ అని పిలిచేవాళ్ళు. అవును. ఆ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు అంటే మహా అయితే గజ్జి తామర వచ్చేవాళ్ళు, నిజం. వాళ్ళే వెళ్ళేవాళ్ళు. సోరియాసిస్ ఉన్న వాళ్ళు. సోరియాసిస్ కూడా ఇంకా ఈ మధ్య కాలంలో డెవలప్ అయింది. ఇది కేవలం అసలు డెర్మటాలజీ కోర్సు చాలా తక్కువ మంది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దానికి ఎంత డిమాండ్ ఉందంటే, ఒకప్పుడు టెస్టులు చేసి డబ్బులన్నీ పోగేసుకోవచ్చు చీపురుతోటి అనుకున్నప్పుడు దీనికి రేడియాలజిస్ట్ హైయెస్ట్ ఉండేది. ఎక్కువ మంది రేడియాలజీ తీసుకునేవాళ్ళు. తర్వాత అది తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయి లైఫ్ స్టైల్ డిసీజెస్ డీల్ చేసే డాక్టర్స్, అలాగే స్కిన్ స్పెషలిస్టులు ఎక్కువయ్యారు. ఈ స్కిన్ స్పెషలిస్టులకి ముద్దు పేరు ఏం పెట్టారు, డెర్మటాలజిస్ట్ అని పెట్టేసేసి ఇంకా డెర్మో కేర్ అని, థైరో ఆ కేర్ అని, ఈ కేర్ అని, అమ్మమ్మమ్మ అసలు ఆ క్లినిక్స్ చూస్తుంటే వాళ్ళు అసలు నిజంగా డాక్టర్ చదివారా లేదా? ఇప్పుడు కొత్తగా వచ్చింది యాస్థెటిక్. యాస్థెటిక్ వస్తుంది, ఏస్థెటిక్ వస్తుంది, అన్ని టిక్లు వస్తాయి. కానీ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, చదువుకోని వాళ్ళు కూడా డాక్టర్లు అయిపోతున్నారు. ఇప్పుడు అది క్వశ్చన్ కూడా. ఇప్పుడు నా బాధ ఏంటి అంటే, సరే ఒక డెర్మటాలజిస్ట్ అంటే ఇంటర్మీడియట్ వరకు కష్టాలు పడి చదివి 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి, ఆ తర్వాత 3 సంవత్సరాలు డెర్మటాలజీ స్పెషలైజేషన్ చేసి, ఆవిడ ప్రాక్టీస్ పెట్టి కష్టం పడుతుంటే, కొంతమంది వచ్చేసేసి డిగ్రీలు లేకుండా డిగ్రీలు ఉన్నాయని చెప్పి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేస్తున్నారు. ఇట్లా వ్యాపారం చేసే వాళ్ళకి ఎనాటమీ తెలియదు. ఇప్పుడు ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే, సరే మీరు బోటాక్స్ చేయించుకోవడానికి సిద్ధపడ్డారండి, ఇక దీన్ని నేను మార్చలేము, వాళ్ళు కూడా మారాలనుకోవట్లేదు. ఈ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వేయించుకుంటే లాభం ఏంటి అంటే గనక, వాళ్ళు ఫస్ట్ ఎనాటమీ చదువుతారు. అవును. వాళ్ళకి అసలు స్కిన్ ఏంటి, రకరకాల టెస్ట్లు ఉంటాయి. కాస్మెటాలజీ అయినా అదే, డెర్మటాలజీ అయినా అదే. ఇప్పుడు దాంట్లో కాస్మెటాలజీ అనేది డెర్మటాలజీలో ఇంకొక సూపర్ స్పెషాలిటీ. అంతే, సూపర్ స్పెషాలిటీ. వాళ్ళకి ఫస్ట్ బేసిక్గా ఏం నేర్చుకుంటారు, మన హ్యూమన్ బాడీ ఎనాటమీ నేర్చుకుంటారు. కాబట్టి నేను ఇంజెక్షన్ ఇస్తే ఈ ఇంజెక్షను ఏ అవయవానికి ఎఫెక్ట్ అవ్వచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావచ్చు, ఇవన్నీ డెర్మటాలజిస్టులకు తెలుస్తాయి. ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ నకిలీ కాస్మెటాలజిస్టులకి, డిగ్రీ లేని వాళ్ళకి ఇవేమీ తెలియవు. కాబట్టి వాళ్ళు ప్రతి క్లయింట్ వాళ్ళకి ఎక్స్పెరిమెంటే. అవును. అయితే నా మహిమ, అవ్వకపోతే వాళ్ళ కర్మ, దైవ నిర్ణయం. ఇలా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి యాంటీ ఏజింగ్ దీనికోసం మెడిసిన్స్ తీసుకోవటం. ఇప్పుడు కొత్తగా ఒక ఇంజెక్షన్స్ వచ్చాయి బరువు తగ్గడానికి కూడా. వారానికి 3,000 అంట, వారానికి ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలంట. ఇప్పుడు ఈ లావుగా ఉన్నవాళ్ళు అసలు ఇట్లాంటివి బయటికి రావడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుందండి నాకు. అసలు ఎంత ఎఫెక్ట్ పడుతుందో అనేది తెలియదు కదా. ఇప్పుడు ఎవరైనా సరే కాస్త ఎక్సర్సైజ్ చేసి ఫుడ్ కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, సన్నం అవుతాంగా. అసలు మొత్తం సన్నగా అవ్వమండి. అదే అంటున్నా. అసలు మొత్తం ఇప్పుడు పెళ్లి కాకముందు స్త్రీకి, పెళ్ళి అయిన తర్వాత, బిడ్డలు కన్న తర్వాత స్త్రీకి చాలా మార్పులు వచ్చేస్తాయి. వాటిని అసలు పాత రూపం తీసుకురావటం అనేది అసాధ్యం. కానీ కొంతమంది మహిళలకి వాళ్ళ జీన్స్ వల్ల కావచ్చు, రీజన్స్ ఏమన్నా కానీ వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళని చూసి ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చేసుకుంటే ఇదిగో ఇట్లా చచ్చిపోతారు. ఏముంది, రోజు కాస్త ఎక్సర్సైజ్, నువ్వు జిమ్కి వెళ్తావా, వాకింగ్కి వెళ్తావా, సూర్య నమస్కారాలు చేస్తావా, ఏవైనా చేయి, ఏదో ఒక ఎక్సర్సైజ్ పెట్టుకో, ఫుడ్ కంట్రోల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం అవుతాము. అది కూడా కాదు, కొన్ని రోగాల వల్ల కూడా లావ్ అవుతాం. ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది, లావ్ అవుతాం. అసలు అది థైరాయిడ్ అనేది లైఫ్ స్టైల్ డిసీజు, షుగర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజు. ఇట్లాంటి వచ్చింది అనుకున్నప్పుడు దాని పట్ల మీరు ఒక అవగాహన తెచ్చుకొని ఏది మనకి ప్రమాదం కాంది అని చూసుకో. ముందు అసలు మనము బతికుంటేనే కదా ఏమన్నా చేయగలిగేది. ఈ జ్ఞానం లేక
మెయిన్ అండి. ఆ రోజు అందాల పోటీల్ని అంతగా వ్యతిరేకించింది ఎందుకు అనుకుంటున్నారు? ఇందుకే. అదే. ఇప్పుడు ఈమె సినిమా అమ్మాయి కాబట్టి బయటకు వచ్చిందండి. అసలు సినిమాల వాళ్ళు కాని వాళ్ళు కూడా హై లైఫ్, ఇప్పుడు హై సొసైటీ వాళ్ళల్లో కూడా ఈ బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోయింది. అదే ఇంతకు ముందు రాజకీయ నేతలు, అప్పుడు రాజకీయ నేతలు, ఇప్పుడు రాజకీయ నేతలను చూడండి, అందరూ మేకప్ వేసుకుని బయటకు వచ్చినా కనబడట్లేదు. బయట చూస్తే మనం గుర్తుపట్టగలమా? హెయిర్ ఇచ్చిన మొక్క ఎగరదు, బియర్డ్ కొంచెం పోదు, వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ మేకప్ ఎవ్వరు తగ్గట్లేదు. మంచిదే అందంగా కనిపించాలి ఎంత వరకు అనేది. మనకి నష్టం లేకుండా అందంగా కనిపించడం ఏంటి అనేది చూసుకోవాల్సిందే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.